విద్యుత్ సమస్యలపై సీఎం స్పష్టమైన హామీ ఇవ్వాలంటూ టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సచివాలయం సి బ్లాక్ లో బైఠాయించారు. కోతల వల్ల ప్రజలు పడుతోన్న ఇబ్బందులను సీఎం దృష్టికి తీసుకెళ్లారు టీడీపీ నేతలు. 1-2 రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తామని సీఎం వారికి చెప్పారు. అయితే స్పష్టమైన హామీ కావాలని టీడీపీ నేతలు పట్టుబట్టడంతో ఇంతకన్నా ఎక్కువ చెప్పడానికి లేదంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో సి బ్లాక్ లోనే బైఠాయించారు టీడీపీ నేతలు. మరోసారి సీఎం నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు వెనక్కి తగ్గలేదు. టీడీపీ నేతల ఆందోళనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పిఎంఆర్ అందిస్తారు. లైవ్ లో పిఎంఆర్, అక్కడ టీడీపీ నేతలు ఆందోళన చేస్తూ ఉండగానే ముఖ్యమంత్రి వెళ్లిపోయారు. తాజా పరిస్థితి ఏమిటి? ప్రస్తుతం కూడా ఇప్పటికీ కూడా సచివాలయంలోని 6వ ఫ్లోర్లో సి బ్లాక్ లోని 6వ ఫ్లోర్లో టీడీపీ ఎమ్మెల్యేలు ఇప్పటికీ కూడా ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. సో మధ్యాహ్నం 4:30 గంటలకు, సాయంత్రం 4:30 గంటలకు విద్యుత్ కోతలకు సంబంధించి టీడీపీ ఎమ్మెల్యేల బృందం, ఎమ్మెల్సీల బృందం సీఎం ని కలిసి ఆ తర్వాత రాష్ట్రంలో అలాగే క్షేత్రస్థాయిలో తాము ఇప్పటికే పర్యటించి వచ్చామని, రాష్ట్ర స్థాయిలో పర్యటించి వచ్చామని, రైతులు అలాగే ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి రాష్ట్రంలో విద్యుత్ సమస్యలకు సంబంధించి ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారనే విషయాన్ని గురించి ఈ సందర్భంగా అక్కడ సీఎంకి టీడీపీ ఎమ్మెల్యేలకి మధ్య వాదవాదం జరిగింది. ఆ తర్వాత సీఎం నేను చెప్పాల్సిందంతా చెప్పాను, ఇక మీరు చేయాల్సింది ఏదో చేసుకోండి అంటూ సీఎం వాళ్ళ దగ్గర నుండి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత మరోసారి సీఎం వాళ్ళ వద్దకు వచ్చి వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే స్పష్టమైన హామీ, నిర్దిష్టమైన హామీ విద్యుత్ కోతలకు సంబంధించి సీఎం నుంచి స్పష్టమైన హామీ లభించలేదు కాబట్టి ఇక్కడే బైఠాయించి నిరసన కొనసాగిస్తామనే విషయాన్ని సీఎంకి చెప్పడంతో పాటు అక్కడే బైఠాయించారు. సో దాదాపు సీఎం వెళ్ళిపోయి కూడా దాదాపు అరగంట అవుతుంది. ఇప్పటికీ కూడా లోపల ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలతో, టీడీపీ ఎమ్మెల్సీలతో మనం మాట్లాడడం జరిగింది. సో ఒకసారి మనం చూస్తూ సీఎం ఎక్కడైతే సీఎం బ్లాక్ ఉందో ఆ ఛాంబర్ లో ఈ 6వ ఫ్లోర్లోనే వీళ్ళందరూ బైఠాయించడం, నిరసన కొనసాగిస్తున్నారు. సో మొత్తం మీద చూసుకుంటుంటే గత కొన్ని రోజులుగా టీడీపీ ఆందోళన చేపడుతూ విద్యుత్ కోతలకు సంబంధించి సో దీని మీద మరింత పెద్ద ఎత్తున ప్రజలను కూడా భాగస్వామ్యం చేయడంతో పాటు ఒక ఇంపాక్ట్ టీడీపీ పూర్తి స్థాయిలో అంశానికి సంబంధించి, విద్యుత్ కోతల అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజలు పూర్తి స్థాయిలో పోరాడుతుందన్న ఇంపాక్ట్ ఇవ్వడానికి గాను ఏం చేయాలనే దాని మీద వాళ్ళ టీడీఎల్పీ కూడా భేటీ అయింది. దాదాపు 50 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో ఈ రోజు సీఎం ని కలిసి నిరసన తెలియజేయడంతో పాటు ఒకవేళ రిప్రజెంటేషన్ ఇచ్చి సీఎం నుంచి స్పష్టమైన హామీ రాకుంటే నిరసన కొనసాగించాలని చెప్పి ముందుగానే అనుకున్నారు. సో దీనికి అనుగుణంగానే వాళ్ళ సీఎం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో ముందుగా నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం, ప్లాన్ ప్రకారం సీఎం ఛాంబర్ లోనే బైఠాయించడం జరిగింది. సీఎం సమావేశ మండలిలోనే బైఠాయించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎం నుంచి కానీ ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకుంటే తమ ఆందోళన విరమించేదే లేదని చెప్పి టీడీపీ నేతలు చెప్తున్నారు. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యేల ఎక్కడైతే బైఠాయించారో ఆ బృందానికి చుట్టూ పోలీసులు కూడా మోహరించుకున్నారు. ఏ సమయంలోనైనా వాళ్ళని ఇక్కడి నుంచి తరలించేందుకు రంగం సిద్ధమవుతున్నట్టుగా మనకి సమాచారం అవుతుంది. పిఎంఆర్, టీడీపీ నేతల వ్యూహం ఏమిటి? ఇప్పటికే ముఖ్యమంత్రి సచివాలయం నుంచి బయటకు వెళ్లిపోయారు అంటే రాత్రంతా ఇక్కడే ఉండే ఆలోచన ఏమైనా చేస్తూ ఉన్నారా, లేకపోతే ముఖ్యమంత్రిని మళ్ళీ సచివాలయానికి రప్పించే ఆలోచనలు ఏమన్నా ఉన్నారా? టీడీపీ నేతలతో ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా మీరు? టీడీపీ నేతలతో మనం ఎప్పటికప్పుడు
మాట్లాడుతూనే ఉన్నాం. మనకు అందుతున్న వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగానే ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ చూసుకుంటుంటే ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎం నుంచి స్పష్టమైన హామీ, ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ, విద్యుత్ కోతలకు సంబంధించి మేము ఇది చేస్తాం, అఖిలపక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తామనే స్పష్టమైన హామీ లభిస్తే కనుక కొంత శాంతించే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. సో ఇప్పటి వరకు మనం టీడీపీ నేతలకు ఎర్రబెల్లి దయాకర్ గాని, రేవంత్ రెడ్డి, అక్కడ లోపల బయట ఇచ్చిన నేతలు బొద్దల గోపాలకృష్ణారెడ్డి వీళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. సో వీళ్ళందరూ దాదాపు ఒకే విధంగా చెప్తున్నారు. సీఎంతో మాట్లాడినప్పుడు కూడా సానుకూలంగా స్పందించలేదు. సో పరిస్థితి ఈ విధంగా ఉంది, అర్థం చేసుకోండి, మీరు కూడా తాను ఏ విషయం అయితే చెప్పానో అదే ప్రజలకు చెప్పండి అని చెప్తున్నారు తప్ప తాను నష్ట నివారణకు కానీ అలాగే కోతలను నివారించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నాను అనే విషయం మీద మాత్రం పూర్తి స్థాయిలో ఒక హామీ లాంటిది ఏమీ ఇవ్వడం లేదు, నిర్దిష్టంగా ఏది చెప్పడం లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎం నుంచి ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లభించేంత వరకు ఇక్కడి నుంచి కదిలేదు లేదు. అవసరమైతే రాత్రి ఇక్కడే బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేస్తామని చెప్పి టీడీపీ ఎమ్మెల్యేలు చాలా స్పష్టంగా చెప్తున్నారు. సో మొత్తం మీద చూసుకుంటే గత కొంతకాలంగా జరుగుతున్న ఆందోళనలు కానీ వీటన్నిటిని ఒక పతాక స్థాయికి తీసుకువెళ్లేందుకు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా పూర్తి స్థాయిలో ఎఫర్ట్స్ పెడుతున్నట్లుగా మనకు సమాచారం అవుతుంది. సో మొత్తం మీద వాళ్ళ టీడీఎల్పీ సమావేశంలో కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. హైదరాబాద్ కేంద్రంగా ఉద్యమాలు చేపట్టాలా లేక క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఉద్యమాలు చేపట్టాలనే దాని మీద పార్టీలో కూడా కొంత చర్చ జరిగినట్లు మనకు సమాచారం ఉంటుంది. సో మొత్తం మీద చూసుకుంటే క్షేత్రస్థాయిలో దాదాపు అన్ని జిల్లా కేంద్రాల్లోనూ అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోనూ పూర్తి స్థాయిలో టీడీపీ ఎమ్మెల్యేలు, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు పూర్తి స్థాయిలో ఆందోళన చేపట్టడం జరిగింది. సబ్స్టేషన్ల ముట్టడి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. పార్టీ వర్గాలు చెప్తున్న దాని ప్రకారం ఇప్పటికే 273 నియోజకవర్గాల్లో పూర్తిగా విద్యుత్ కోతలకు సంబంధించి నిరసన కార్యక్రమాలు తెలియజేయడం జరిగింది. అయినా కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. కాబట్టి సో మొత్తం మీద చూసుకుంటే ఒక విధంగా హైదరాబాద్ కేంద్రంగా విద్యుత్ కోతలకు సంబంధించి పెద్ద ఎత్తున నిరసన లాంటిది చేపడితే తప్ప, ఒక ఆందోళన లాంటిది చేపడితే తప్ప ప్రభుత్వం మెడలు వచ్చే పరిస్థితి ఉండదు, ప్రభుత్వం దిగు వచ్చే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ కేంద్రంగా ఉద్యమాన్ని చేపట్టాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాన్ని మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇవాళ ఉదయం జరిగిన టీడీఎల్పీ సమావేశంలో అత్యవసర భేటీలో ఈ రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు మనకు సమాచారం ఉంటుంది. సో ప్రధానంగా హైదరాబాద్ కేంద్రంగా జరిగితేనే ఉద్యమానికి ఒక ఫోకస్ కానీ ఒక ఇంపాక్ట్ కలుగుతుంది. ప్రెషర్ కూడా, ప్రభుత్వం మీద ప్రెషర్ కూడా ఎక్కువ పడుతుందనే అభిప్రాయంతో టీడీపీ ఎమ్మెల్యేలందరూ ఉన్న క్రమంలోనే హైదరాబాద్ కేంద్రంగా, ఇకపై హైదరాబాద్ కేంద్రంగానే ఈ ఉద్యమాన్ని నడిపించాలని చెప్పి టీడీపీ ఎమ్మెల్యేలు భావిస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. గతంలో ఏదైతే బషీర్బాగ్ ఉదంతం ఇప్పటికీ కూడా మర్చిపోలేని విధంగా ఉంది. సో ప్రజలు ఇప్పటికీ కూడా బషీర్బాగ్ అంశానికి సంబంధించి పదే ప్రస్తావిస్తున్నారు. ఇదే విద్యుత్ అంశానికి సంబంధించి ముదిగొండలో కూడా కాల్పులు జరిగింది. కానీ ముదిగొండ గురించి ఎవరు పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ బషీర్బాగ్ విషయం మీద మాత్రం ఇప్పటికీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతూనే ఉంది. సో ఆ తరహాలో ఒక ఉద్యమం చేపట్టాలి. హైదరాబాద్ నేను చెప్తే తప్ప నువ్వు పో ఆ పైకి. ఎమ్మెల్యేలు అయితే హైదరాబాద్ కేంద్రంగానే తమ ఉద్యమాన్ని నడిపించాలని చెప్పి టీడీపీ ఎమ్మెల్యేలందరూ భావిస్తున్నారు. ఇవాళ జరిగిన టీడీఎల్పీ భేటీలో కూడా ఇదే రకమైన అభిప్రాయం వ్యక్తమైంది. సో భవిష్యత్తులో చూసుకుంటా అంటే హైదరాబాద్ కేంద్రంగానే విద్యుత్ కోతలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఉద్యమాన్ని నడిపించాలని చెప్పి, విద్యుత్ కోతలకు సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాలని చెప్పి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిర్ణయించుకున్నారు. సో ఈ క్రమంలో ఇకపై అంటే పెద్ద ఉద్యమాలన్నీ కూడా విద్యుత్ కోతలకు సంబంధించి హైదరాబాద్ కేంద్రంగానే జరపాలనే అభిప్రాయంతో మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్నారు. సో దీనికి సంబంధించి హైదరాబాద్ లో జరపడంతో పాటు సైమల్టేనియస్ గా జిల్లాల్లో కూడా ఎక్కడైతే డిస్కంలు ఉన్నాయో ఆ డిస్కం కార్యాలయాల దగ్గర కూడా పూర్తి స్థాయిలో ఆందోళన చేపట్టాలి. ఇప్పటికే ఒక షెడ్యూల్ కూడా ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. 29న హైదరాబాద్ లోను, 1వ తేదీన సెప్టెంబర్ 1వ తేదీన వరంగల్, అలాగే 2వ తేదీన విశాఖపట్నం, తిరుపతి, అలాగే 3వ తేదీన విశాఖపట్నంలోని డిస్కం కార్యాలయాల వద్ద టీడీపీ ఎమ్మెల్యేలు,
ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్లి పూర్తి స్థాయిలో ఆందోళన చేపట్టి ఒక ఇంపాక్ట్ డిస్కమ్ కార్యాలయాల వద్ద అలాగే ట్రాన్స్కో జెన్కో అవసరమైతే మళ్లీ మరొకసారి ట్రాన్స్కో జెన్కో కార్యాలయాలను ముట్టడించడం, సో విద్యుత్ సోదాన్ని ముట్టడించడం, ఇటువంటి కార్యక్రమాలన్నీ పెద్ద పెట్టున చేపట్టాలనే అభిప్రాయానికి టీడీపీ ఎమ్మెల్యేలందరూ వచ్చినట్లుగా ఇవాళ జరిగిన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరిగిన తీరు బట్టి మనకు స్పష్టమవుతోంది. ఒక విధంగా చూసుకుంటా అంటే విద్యుత్ కోతల వల్ల ఒక రైతులే కాకుండా రైతులతో పాటు చిన్న పరిశ్రమలు అలాగే ఆసుపత్రిలోని పిల్లలు కూడా సరైన ఆక్సిజన్ అందక ఇటువంటి సంఘటనలన్నీ వరుసగా జరుగుతున్నా కానీ ప్రభుత్వం ఏమాత్రం చెల్లించకుండా ఏమాత్రం మెట్టు దిగకుండా విద్యుత్ రంగానికి సంబంధించి విద్యుత్ కోతల నివారణకు సంబంధించి ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు. గ్యాస్ కేటాయింపులు జరుపుతున్నాం, బొగ్గును మరిన్ని నిల్వలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం, విద్యుత్తును ఉత్పత్తి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి దాదాపు నెల 15 రోజుల నుంచి దాదాపు చాలా కాలంగా ఇదే విషయాన్ని చెప్తున్నప్పటికీ విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి కానీ అదనపు విద్యుత్ కొనుగోలుకు సంబంధించి కానీ ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు. ఒక యూనిట్ ను కూడా అదనంగా ఉత్పత్తి చేయలేదు, అలాగే ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయలేదనే అభిప్రాయంగానే ఆయన విమర్శగానే టీడీపీ నేతలు పెద్ద పెట్టిన ప్రభుత్వం మీద చేస్తున్నారు. సో ఈ క్రమంలో పూర్తిగా విద్యుత్ ఉద్యమానికి సంబంధించి ఆందోళనలకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రణాళికలు ఏదైతే రచించుకున్నారో ఇకపై హైదరాబాద్ కేంద్రంగానే ఈ విద్యుత్ ఆందోళన జరపాలనే పటిష్టమైన నిర్దిష్టమైన అభిప్రాయానికి వచ్చినట్లుగా మనకు సమాచారం ఉంటుంది. సో దీంట్లో భాగంగానే ఇవాళ సీఎం ని ముందుగానే ప్రేయర్ అపాయింట్మెంట్ అడిగారు. అపాయింట్మెంట్ అడిగిన తర్వాత ఒక స్పష్టమైన హామీ లేకుంటే కనుక ఖచ్చితంగా అక్కడే బయట ఇస్తామని చెప్పి టీడీపీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ముందుగానే చెప్పడం జరిగింది. సో ముందుగా వాళ్ళు ఊహించిన విధంగానే సీఎం నుంచి స్పష్టమైన సమాచారం రాకపోవడంతో అక్కడ సీఎం ఎక్కడైతే సమతా బ్లాక్ ఉందో, సి బ్లాక్ ఉందో 6వ ఫ్లోర్ లోని సమావేశం మందిరంలోనే వాళ్ళందరూ బైఠాయించడం జరిగింది. సో ఒక సీఎంతోనూ అలాగే సీఎం టీడీపీ ఎమ్మెల్యేలతో ఎమ్మెల్సీలతో మాట్లాడుతున్న సందర్భంలో కొంత వాగ్వివాదం జరిగినట్లుగా కూడా మనకి టీడీపీ వర్గాల ద్వారా సమాచారం అంతొంది రిషి. ప్రధానంగా చూసుకుంటా అంటే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సీనియర్ ఎమ్మెల్యే అలాగే ఎర్రబెల్లి దయాకర్, రేవంత్ రెడ్డి వీళ్ళ మధ్య సీఎంకి వీళ్ళ మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగినట్లుగా మనకు సమాచారం అవుతుంది. ఏదేదో లెక్కలు చెప్తున్నారు తప్ప ప్రజలకు ఏం చేస్తున్నారు, ప్రజల విద్యుత్ కోతల నివారణకు సంబంధించి విద్యుత్ కోతలను నివారించేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారనే దాని మీద మాత్రం సీఎం స్పష్టమైన హామీ ఇవ్వడం లేదు. కాకి లెక్కలు చెప్తున్నారనే కామెంట్ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి నుంచి సీఎం వచ్చినట్లుగా మనకు సమాచారం అవుతుంది. సో దీంతో సీఎం కూడా కొంత సీరియస్ అయ్యి చెప్పాల్సింది చెప్పాను, మీరు వినండి, నేను చెప్పేది మీకు అర్థం కావడం లేదంటూ ఆయన కూడా ఒకంత ఫోర్స్ గానే ఆయన కూడా అన్నట్లుగా మనకు సమాచారం ఉంటుంది. ఇదే సమయంలో రాజకీయాలు చేయడానికి ఇక్కడికి వచ్చారు, రాజకీయాలు చేసే మాట అయితే బయటికి వెళ్ళండి అని చెప్పి సీఎం కూడా చెప్పిన క్రమంలో ఎర్రబెల్లి దయాకర్ జోక్యం చేసుకుని ఇందిరమ్మ బాట పేరుతో జిల్లాలకు వెళ్లి సో అక్కడ ప్రభుత్వ పథకాలకు సంబంధించి వివరణ ఇచ్చుకోకుండా ప్రభుత్వం ప్రజలకు ఏమేమి పథకాలు ప్రజలకు చేరవేసే ప్రక్రియలో ఉందనే విషయాన్ని చెప్పకుండా టీడీపీ మీదే ప్రధానంగా అస్త్రాలు ఎక్కుపెట్టి విమర్శలు చేస్తున్నారు. సో ఇది రాజకీయం కాదా అని చెప్పి ఎర్రబెల్లి దయాకర్ ప్రశ్నించడం, ఆ తర్వాత రేవంత్ రెడ్డి కూడా అటు జైపాల్ రెడ్డి ఇటు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతూ విద్యుత్ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టారు, రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టారని చెప్పి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడడం. సో ఇదంతా కొంత వాగ్వివాదం చోటు చేసుకున్న క్రమంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడి నుంచి వదిలి వెళ్లకూడదు, విద్యుత్ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాలి. సో దీనికి ఒక నాందిగా తీసుకోవాలి. ఇక్కడి నుంచి కూడా టీడీఎల్పీ నుంచి ఇక్కడ సెక్రటేరియట్ కి బయలుదేరే ముందు కూడా టీడీపీ ఎమ్మెల్యేలు స్పష్టంగా చెప్పడం జరిగింది, ఇప్పటి నుంచి తాము చేయబోయే ఉద్యమం పెద్ద ఎత్తున ఉంటుంది. సో ఇది ఒక అంతం కాదు, ఆరంభం అన్న దిశగానే టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ముందుగానే మీడియాతో చెప్పడం జరిగింది. సో మొత్తం మీద చూసుకుంటా ఉంటే ఈ అంశాన్ని ఇక్కడితో వదిలేకుండా పూర్తి స్థాయిలో ఉద్యమించి ప్రజల్లోకి టీడీపీ పూర్తిగా విద్యుత్ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇష్యూని టేకప్ చేసిందనే దిశగా ప్రజలకు సంకేతాలు వదలాలనే అభిప్రాయంతోనే ఈ నిర్ణయాలన్నీ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. ఇదే సమయంలో ప్రజలకు కూడా తాము చేసే ఉద్యమాల వల్ల కానీ ఆందోళన వల్ల కానీ ప్రజలకు ఒకంత లాభం చేకూరినా కానీ ఒకంత రిలీఫ్ వచ్చినా కానీ కాస్త మైలేజ్ వస్తుందనే దిశగానే టీడీపీ ప్రణాళికలు రచించుకుంటుంది. ఋషి, థ్యాంక్ యూ పిఎంఆర్.